హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం బి కొత్తకోట మండలం కోటావూరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక విలేజ్లో అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఈ యొక్క పల్లె ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలను అలుముకున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక పుణ్య దంపతులని చెప్పొచ్చు వారిని. ఎందుకంటే దాదాపుగా పెళ్ళైన సమయం నుంచి ఇప్పటి వరకు కూడా వారు జీవించి అదేవిధంగా పిల్ల పాపలతో ఎంతో కలకాలం వర్ధిల్లాలి అని చెప్పేసి కూడా వారందరినీ కూడా దీవించినటువంటి వారు ఈరోజు ఒకే రోజు ఒకరికి తెలియకుండా ఒకరు చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. పెళ్ళైనప్పటి నుంచి ఏ కూడా వారిని వేరు చేసేటువంటి సందర్భం ఏది కూడా రాలేదు. మీ పేరు? నా పేరు శాంతమ్మ. ఏమవుతారు మీకు? మా అక్క మా బావ. ఇద్దరు ఒకేసారి చనిపోవడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకు ఎందుకంటే ఇద్దరికి ఒళ్ళు బాగాలే. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఆయమ్మ లక్కవా కొట్టింది, అందువల్ల ఆయమ్మ చనిపోయింది. ఆయనకు లక్కవా కొట్టి కారు కింద పడినాడు కాబట్టి ఆయనకు ఆయమ్మ చచ్చిపోయింది అని బీదుతో ఆయన చనిపోయినాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన ఈ కాలంలో కూడా చిన్న చిన్న దానిలకే భార్యాభర్తలు విడిపోవడం అనేది జరుగుతుంది. అవన్నీ ఏమి లేదు, అట్లంతా ఏమి లేదు. అట్లా కదమ్మా, ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతుండడం మనం చూస్తాం ఈ కాలంలో. సో ఇంతకాలం వారు బాగా ప్రేమగా వారు జీవించడం అనేది చాలా వాళ్ళకి ఇద్దరికి దేవుని సాక్షిగా ఆయన ఆంజీ అనేవాడే కానీ లేకపోతే ఏ అనే మాటే లేదు అసలు దేవుని సాక్షిగా. ఇప్పుడు మా మగుళ్ళన్నా ఏ అని పిలుస్తా అన్నారు. మా ఇంటి ఆయన కూడా చనిపోయినాడు, 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు. వాళ్ళు అంత అన్యాయంగా బాగా చనిపోయేంత వరకు కూడా వారు ప్రేమగా ఉన్నారు. బాగుంది. మాది ఆడ పైన మెట్టు పైన హోటల్ ఉంది, వాటికి వస్తా ఉన్నాడు. ఇంకోని అన్నానికి వస్తా ఉన్నాడు, సంగటికి మేము పంపిస్తా ఉంటాం. చూస్తున్నట్టయితే ఈ మరణ వార్త విని చాలా వరకు కూడా అంటే మొత్తం కూడా బాధలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది సార్. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి చనిపోవడం, భార్యాభర్తలు ఒకేసారి చనిపోవడం అనేది చాలా రేర్గా కనపడుతున్నటువంటి విషయం. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అదే కదా సార్, పుణ్యాత్ములు, అదృష్టవంతులు ఒకరిని విడిచి ఒకరిని ఉండలేక వాళ్ళు బాగా తట్టుకోలేక. సో ఎంతకాలంగా తెలుసు వీళ్ళు మీకు? మా చిన్నాయన మా పిన్నమ్మే. ఓకే, మీ రిలేటివ్స్. ఎస్. వారి ఆ తమ్ముడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి కూడా మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి సార్, చెప్పండి అన్న, ఏమవుతారు మీకు? మాకన్నా సార్. ఓకే, 6 మంది అన్నదమ్ములు. మీరు 6 మంది అన్నదమ్ములు. ఓకే, ఎంతమంది ఉన్నారు? ఇంకా ఒకటే ఉండేది. మీరు ఒక్కరే ఉన్నారు? అందరూ చనిపోయారు. ఓకే, ఎలా చనిపోయారు ఆయన? ఆయన ఉన్నోడు నుంచే చచ్చిపోయాడు సార్. అదే మాకు అర్థమే కదా. వయసు అయిపోయింది. భార్య వచ్చి 1 గంట ముందు చనిపోయింది. ఆయన వార్త అంటా ఉంటే విన్నాడు. అంటే వార్త విని తర్వాత ఓకే. మీకు ఎలాంటి అనుబంధం ఉండేది వాళ్ళు? అన్న తమ్ముడు ఇద్దరు పుట్టినప్పటి ఒకటిగా ఉన్నాము. మళ్ళీ ఇటుకు వచ్చేసాడు ఆయన. మేము పల్లెలో ఉన్నాం. చెప్పండి, ఏ విధంగా ఉండేవారు? బాగుండేవాళ్ళు. అంటే అన్యోన్యంగా ఏ విధంగా? మేమే పిలుచుకొచ్చి పెట్టింది ఇది అంగడి. సో సుమారు 65 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని వారు సాగించినటువంటి ఇల్లు కూడా ఇక్కడ ఉంది. వారు నివసించినటువంటి నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు ఈ యొక్క ఊరు పుట్టడానికి గల కారణం కూడా ఈ ఇల్లే అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క కేవలం ఈ ఇంట్లోనే వారు ఒక కాపురం ఉండి దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో అంటే 65 సంవత్సరాల పూర్తిగా వారిద్దరూ కూడా ఇదే ఇంట్లో వాళ్ళు కాపురం ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వారు ఉన్నటువంటి అంటే మొత్తం కూడా బండలతో ఈ యొక్క ఇల్లు అంతా కూడా నీట్గా ఎటువంటి డ్యామేజ్ కూడా లేకుండా చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. పూర్వకాలంలో మనకు ఒక సిమెంట్తో పిల్లర్స్ కానీ అదేవిధంగా కాంక్రీట్ లాంటి అంశాలే కనపడకుండా కేవలం పాతకాలంలో ఏ విధంగా అయితే మనం బండలు ఎత్తి కూడా మొత్తం వీటన్నిటిని కూడా కాలపు బండలు అంటారు. ఈ కాలపు బండలతోనే మొత్తం కూడా ఈ యొక్క స్లాబ్ కానీ అదేవిధంగా గోడలు కానీ ప్రతి ఒక్కటి కూడా బండలతోనే చాలా అంటే చాలా నీట్గా ఉన్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే కిచెన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ కూడా చాలా చిన్న కిచెన్లో వారిద్దరూ కూడా దాంపత్య జీవితాన్ని చాలా అంటే చాలా ఆనందకరంగా గడిపినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చావులో సైతం వారిద్దరూ కూడా వేరు కాకూడదనే ఉద్దేశంతో ఆ పరమశివుడే వారిద్దరిని ఒక్కసారిగా చనిపోవడానికి అనుమతి ఇచ్చాడా అనేటువంటి ఒక సందేహంలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా కూడా ఆ యొక్క పుణ్య దంపతులకి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సుమన్ టీవీ తరపున ప్రగాఢ సానుభూతి అయితే తెలపడం అయితే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.